హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో లాస్ట్ వీడియోలో మనం టెర్మిన్స్ థీరం నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో నార్టన్స్ థీరం చూద్దాం. స్టేట్మెంట్ చూడండి. అ లీనియర్ అండ్ బైడైరెక్షనల్ టూ టర్మినల్ నెట్వర్క్ క్యాన్ బి రీప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ అ కరెంట్ సోర్స్ IN ఇన్ ప్యారలల్ విత్ అ రెసిస్టర్ RN. సో ఇది స్టేట్మెంట్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. దీన్ని మనం నార్టన్స్ థీరంలో చేయాలి. సో ఫస్ట్ ఇందులో కూడా మనం 3 స్టెప్స్ కింద ఫైండ్ చేస్తాం. ఫస్ట్ IN ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ RN ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ IL ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్టెప్ 1 వచ్చేసి లోడ్ రెసిస్టెన్స్ని తీసి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. టెర్మిన్స్లోని ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, నార్టన్స్లోని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో షార్ట్ చేసిన తర్వాత సర్క్యూట్ చూడండి. 1 ohm, 2 ohm, 3 ohm, 9 ohm. సో షార్ట్ చేసాం కదా. ఇది ఇప్పుడు మనం మెష్ అనాలిసిస్ యూస్ చేస్తాం. ఇక్కడ ఇది I1, ఇది I2. సో మెష్ అనాలిసిస్ యూస్ చేస్తే ఫర్ లూప్ 1 I1, సో -9 ప్లస్ I1 ప్లస్ 3. ఫస్ట్ I1 కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. I1 మైనస్ I2 ఈక్వల్ టు 0. సో -9 ప్లస్ I1 ప్లస్ 3I1 మైనస్ 3I2 ఈక్వల్ టు 0. 4I1 మైనస్ 3I2 మైనస్ 9 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ వన్ ఫర్ లూప్ 2. ఫర్ లూప్ 2 I2 వచ్చేసి ఫస్ట్ 3I2 కదా చేస్తున్నాం. 3I2 మైనస్ I1 ప్లస్ 2I2 ఈక్వల్ టు 0. 3I2 మైనస్ 3I1 ప్లస్ 2I2 ఈక్వల్ టు 0 మైనస్ 3I1 ప్లస్ 3 ప్లస్ 2 5 I2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసి క్యాషియోలో I1 వచ్చేసి 4 ఆంపియర్స్ వస్తుంది, I2 వచ్చేసి 2.45 వస్తుంది. సో ఇక్కడ మనకి IN అనేది I2 తీసుకున్నాం. సో ఇక్కడ కదా IN. సో IN వచ్చేసి I2 తీసుకుంటాం. IN ఈక్వల్ టు I2. ఇక్కడ మనకి IN అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో I2 అనేది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ -2.45. సో ఇది IN. నెక్స్ట్ మనం RN ఫైండ్ అవుట్ చేస్తాం. సో RN ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్ 2 RN ఫైండ్ అవుట్ చేస్తాం. సో RN ఫైండ్ అవుట్ చేయడానికి వోల్టేజ్ సోర్స్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ లోడ్ రెసిస్టెన్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో దాని డయాగ్రామ్ చూడండి. ఇది 1 ohms, 2 ohms, 3 ohms. ఇక్కడ మనకి RN. సో ఇలాగ మనకి డయాగ్రామ్ వస్తుంది. ఇక్కడ మనం RN ఈక్వల్ టు E2 అనేది ఇటు నుండి కదా స్టార్ట్ అవుతుంది. E2 అనేది మనకి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండిట్లకి మనకి ఇది సిరీస్లో ఉంది. సో మనకి ఎలా వస్తుందంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, 1 parallel 3 ప్లస్ 2 వస్తుంది. 1 parallel 3 అంటే ఇందాక చూసాం కదా R1 R2 బై R1 ప్లస్ R2. ఇది ఫార్ములా ప్యారలల్గా ఉంటాయి. సో 1 × 3 బై 1 ప్లస్ 3, 3/4 ప్లస్ ఇది సిరీస్లో ఉంది కాబట్టి 2, 3 ప్లస్ 3/4, 2.75.
సో 3/4ని పాయింట్స్లో డెసిమల్స్లో తీసుకుంటే దానికి 2 యాడ్ చేస్తే మనం 2.75. ఇది 0.75 ప్లస్ 2 కదా, 2.75. సో ఆర్ఎన్ కూడా వచ్చింది. నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ మనకి ఐఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐఎల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ఐఎల్ ఈక్వల్ టు ఐఎన్ ఇంటూ ఆర్ఎన్ బై ఆర్ఎన్ ప్లస్ ఆర్ఎల్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ ఒకటి ఉంది కదా, ఇది ఆర్ఎన్, ఇది లోడ్ రెసిస్టెన్స్. సో మనకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఐఎన్ ఎంత ఇక్కడ -2.45 ఆంపియర్స్ ఐఎన్. ఆర్ఎన్ అనేది 2.75 ఓమ్స్. నెక్స్ట్ ఆర్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఐఎల్. సో ఐఎల్ ఈక్వల్ టు ఐఎన్ ఎంత -2.45, ఆర్ఎన్ వచ్చేసి 2.75, 2.75 ప్లస్ ఆర్ఎల్ ఏమో 10. సో మనకి ఆన్సర్ -2.45 ఇంటూ 2.75 బై 12.75. సో ఆన్సర్ మనకి 0.528. సో ఇది నార్టన్స్ థియరం. Thank you for watching and do subscribe for more videos.